భరద్వాజ్ గారు, ఇప్పుడు మనకి అల్లు అర్జున్ సంబంధించి ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది. ఫ్యాన్స్ని ఆర్గనైజ్ చేస్తూ కమిటీలు వేస్తూ అల్లు ఆర్మీని సిద్ధం చేస్తున్నారు అని చెప్పేసి, అల్లు ఆర్మీని సిద్ధం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఇప్పుడు అని చాలామంది మాట్లాడుతున్నారు. అల్లు ఆర్మీ అనే పదం నుంచి వాళ్ళ మధ్య వెనక్కి వెళ్ళినట్టున్నారు. అదే ఆఫ్ కోర్స్ అల్లు ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ అనే అందాము, ఆర్మీ వద్దు అని అన్నారు. దాని మీద చాలా క్రిటిసిజం వచ్చింది. క్రిటిసిజం అంటే ఆర్మీతో ఎలా పోలుస్తారు మీరే అభిమానుల్ని అని చెప్పి సరే అది ఒక వేరే ఒక క్రిటిసిజం రావడంతో అది ఆగింది. అయితే మీరు అన్నట్టుగా ఫ్యాన్స్ని ఆర్గనైజ్ చేయటం అనే కార్యక్రమం ఒకటి నడుస్తుంది అనేది వార్త. స్టేట్ కమిటీలు, డిస్ట్రిక్ట్ కమిటీలు, జిల్లా కమిటీలు, అంటే నగర కమిటీలు కూడా వేయొచ్చు. వేయటం ద్వారా ఏంటంటే కమ్యూనికేషన్ ఈజీగా ఉంటుంది. ఏదైనా విషయం కమ్యూనికేట్ చేయాలనుకోండి అభిమానులకి, ఏదైనా సినిమా పోస్ట్పోన్ అయినా, లేకపోతే ఇంకేదైనా అప్డేటు, లేకపోతే ఏదైనా ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేయడానికి, అవన్నీ ట్విట్టర్లో మనకి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే అంత అప్డేట్ అయిపోద్ది. అంటే వీళ్ళు ప్రత్యేకంగా చెప్పాలనుకున్నప్పుడు ఈ కమిటీల వరకు సర్క్యులేట్ చేసుకుంటే, ఈ కమిటీల వరకు ఒక గ్రూప్ పెట్టేసుకున్నారనుకోండి, ఆ గ్రూప్లో ఒక మెసేజ్ పడేస్తే అది క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది. అందుకని ఆర్గనైజ్డ్గా ఉండటం అనేది మంచిదే, దాంతో మనం ఇబ్బందికి పడాల్సినటువంటి అవసరం లేదు. గతంలో కూడా ఆర్గనైజ్డ్గానే ఉండేవాళ్ళు. చాలా స్పష్టంగా స్టేట్ వైడ్ ఫ్యాన్స్ ఉండేది. స్టేట్ వైడ్ ఫ్యాన్స్కి మొత్తం జిల్లాల్లో ఎవరెవరు ఉంటున్నారు, ఎక్కడెవరు ఉన్నారు అనేది తెలుసు. ఏ ఊళ్ళో ఎవరిని కాంటాక్ట్ చేయాలో, అంటే అభిమాన సంఘాలకి ఇంటర్నల్ వ్యవహారం, వాళ్ళ అంతర్గత వ్యవహారంగా ఉండేది అది. ఇప్పుడు హీరో గారే బాధ్యత తీసుకుని చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. హీరోలు బాధ్యత తీసుకోవటం అనేది చాలా తక్కువే. అభిమానులు వాళ్ళంతటి వాళ్ళు ఆర్గనైజ్ అయిపోయి, ఇదండి మొత్తం హైరార్కీ ఇది అని చెప్పి చెప్తారు వెళ్ళి. అంటే మీరు వీళ్ళని టచ్ చేస్తే ఈ వార్త ఇలా సర్క్యులేట్ అయిపోతుంది అని చెప్పడం అనేది ఈ రోజున కొత్త కాదు. అసలు అభిమాన సంఘాలు అనే కాన్సెప్ట్ తెలుగులో మొదలైన రోజుల నుంచి ఉంది. అంటే అక్కినేని నాగేశ్వరరావు గారి రోజుల నుంచి ఉంది ఇది. ఆ తర్వాత కూడా ఇప్పుడు రామారావు గారి అభిమానులు, స్టేట్ వైడ్ ఫ్యాన్స్, అలాగే జిల్లాల వారీగా ఉండటం, అలాగే నగరాల వారీగా ఉండటం, ఇవన్నీ ఉన్నవే, లేనిదేమీ కాదు. సరే, ఇలా ఆర్గనైజ్ అవుతూ వెళ్ళటం అనేది ఉంది. కాకపోతే ఇప్పుడు కన్సాలిడేషన్ జరుగుతున్నట్టుగా నా అనుమానం. అంటే తన అభిమానుల వరకు తను కనుసొన్నాల్లో, తను ప్రత్యక్ష ప్రమేయంతో వాళ్ళందరినీ, అంటే మీరు అనేది తన అభిమానులు అంటే ఇప్పుడు మెగా అభిమానులు ఎంతవరకు మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులైనా అందరూ మెగా ఫ్యామిలీ మొత్తాన్ని అభిమానిస్తారు కదా. అవును, మెగా అభిమానులుగానే పిలిచేవాళ్ళు మొదట్లో. అల్లు అర్జున్ ప్రయాణం ప్రారంభమైనప్పుడు మెగా అభిమానులే కదా భుజానేసుకుంది. ఆ తర్వాత ఎవరి ఇమేజ్లు వాళ్ళకి ఏర్పడిపోయినాయి, ఎవరి అభిమాన సంఘాలు వాళ్ళకి ఏర్పడిపోయినాయి. ఏర్పడిపోయిన తర్వాత వాళ్ళ అభిమానుల్ని వాళ్ళు ఆర్గనైజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మెగా అభిమానులు అంటే చిరంజీవి గారి అభిమానులు మాత్రమే అనే పరిస్థితి వచ్చేసింది. చిరంజీవి కొంచెం ఎక్స్టెండ్ అయితే రామ్ చరణ్, కాదు కూడదు అంటే పవన్ కళ్యాణ్, అంతే తప్ప అంతకు మించి సర్కిల్ లేదు అక్కడ. ఈవెన్ మిగిలిన హీరోలు ఉన్నారు మెగా ఫ్యామిలీలో. సాయి ధరమ్ తేజ్ ఉన్నాడు, ఆయన అభిమానులు విడిగానే అసెంబ్లీ అవుతున్నారు. అడపాదడపా వీళ్ళు కలిస్తే కలుస్తారు, కానీ అది ఒక సబ్ యూనిట్గానే ఉంటున్నాయి. ఇప్పుడు ఇది ఇంకొంచెం బిగ్ సబ్ యూనిట్. ఏది అల్లు అర్జున్ అభిమానులు. అంటే మొదటి నుంచి కూడా ఆయన చాలా కాలంగా ఈ ప్రత్యేకత మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మెగా కాంపౌండ్, మెగా హీరోలు, మెగా హీరోగా తన గుర్తింపు కంటే కూడా అల్లు హీరోగా. అందుకనే వాళ్ళు చాలా క్లియర్గా అల్లు ఎంటర్టైన్మెంట్స్ అని ఇలా బ్రాండ్ చేస్తున్నారు. అల్లు అనేది బ్రాండ్ చేయాలనేది ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రాంలో భాగంగా ఒక ప్రత్యేకమైనటువంటి ఎంటిటీగానే ఉంటున్నాడు తను. ఈ మధ్యకాలంలో ఎక్కువ మనం చూసాం అభిమానులకి, అభిమాన సంఘాలన్నీ కూడా ఆర్గనైజ్ చేసి అభిమాన సంఘాలతో వరుస భేటీలు ఈ మధ్య చూసాం. మన రజనీకాంత్ గారు వరుస భేటీలు చేశారు. ఆయన పొలిటికల్ విజయ్ గారు వరుస భేటీలు. అంటే విజయ్ వచ్చేసి అది రాజకీయమే. అది రాజకీయమే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు కూడా అభిమాన సంఘాల వాళ్ళతో భేటీ అవ్వడం ఇవన్నీ జరుగుతాయి.
ఇప్పుడు ఈయన ప్రత్యేకంగా ఈ ఆర్గనైజ్ చేస్తున్నాడు అనేసరికి అదొక స్పెక్యులేషన్. పొలిటికల్ ఎంట్రీ లాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా అని. కానీ పొలిటికల్ ఎంట్రీ ఈ టైంలో ఇస్తాడని మనం అనుకోనక్కర్లేదు. కానీ ఒక ఆర్గనైజ్డ్గా ఉంచుకోవటం వలన ఒక ప్రయోజనం ఉంది. తను ప్రత్యేకము, తన అభిమానులు ప్రత్యేకము, ఇది మెగా అభిమానుల గుంపులో గుంపు కాదు, ఇది విడిగా ఒక ప్రత్యేకమైనటువంటి అల్లు అభిమాన సంఘం అనేది విడిగా ఉంది అనేది ఒకటి ప్రపంచానికి అర్థం చేయించటము. ఆర్గనైజ్డ్గా ఉన్నాం మేము, కాబట్టి మేము ఇక్కడ ఒకటి ఆలోచిస్తే అది దేశం మారుమూల ప్రాంతాలకు కూడా తీసుకెళ్తాం. ఇప్పుడు ఆయన అభిమానులు జాతీయ స్థాయిలో ఉన్నారు. ఆ జాతీయ స్థాయిలో ఉన్న అభిమానులకు కూడా కమిటీలు వేస్తున్నారు, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం. కాబట్టి ఒక బిగ్ నెట్వర్క్ ఏర్పడుతుంది. ఈ బిగ్ నెట్వర్క్ మీద ఏదైనా ఆర్గనైజ్ చేయొచ్చు, ఏ పనైనా ఆర్గనైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈ రకమైనటువంటి ప్రోగ్రాం మొదలుపెట్టాడు ఆయన. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, అభిమానుల్ని ఆర్గనైజ్ చేస్తున్నారు, ఇంత ప్రేమగా చూసుకుంటున్నారు, బాగానే ఉంది. కానీ మీ సినిమాలు విడుదలైనప్పుడు ప్రీమియర్స్ వేస్తున్నారు. అవును. ఈ ప్రీమియర్స్ చూసేది ఎవరు? అభిమానులే. ఎంతమంది అభిమానులు ఉంటే అన్ని ఎక్కువ షోస్ పడతాయి, వేగంగా స్క్రీన్స్ ఫుల్ అయిపోతూ వెళ్ళిపోతుంది అది. కానీ ఈ అభిమానులకి ఏ రేట్లలో టికెట్లు అమ్ముతున్నారు అక్కడ? అంటే వాళ్ళ బడ్జెట్లను బట్టి నడుస్తోంది అది. సినిమా బడ్జెట్ని బట్టి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తెచ్చుకుంటున్నారు. 1000 రూపాయల వరకు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఆయనకి 175 కోట్ల రెమ్యూనరేషన్ అని ఒక మాట బయటకు వచ్చింది అట్లీ సినిమాకి. అయితే నిజానికి అది పుష్ప రెమ్యూనరేషన్ పుష్ప 2తో కంపేర్ చేస్తే తక్కువ అనే అభిప్రాయం కూడా ఉంది. పుష్పకి ఏదో ప్రాఫిట్లో షేర్ చేసుకున్నాడు, క్యాలిక్యులేట్ చేస్తే దాదాపు 250 నుంచి 300 కోట్లు అనే మాట విన్నాం మనం. ఆ 300తో కంపేర్ చేస్తే ఈ 175 అనేది తక్కువే అనే మాట ఉంటున్నాం. కానీ 175 కోట్లు హీరోకి రెమ్యూనరేషన్ అంటే మిగిలిన రెమ్యూనరేషన్లు అన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని అప్పుడు సినిమా బడ్జెట్ ఏ రేంజ్కి వెళ్ళాలి, ఆ రేంజ్ బడ్జెట్ సినిమా అని చెప్పి స్టేట్ గవర్నమెంట్ల దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేస్తే వాళ్ళు ఏ రేటుకైనా సరే పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంది. రేపొద్దున ఈ బడ్జెట్ పెరిగిన రీత్యా మేము 3000 రూపాయలకి టిక్కెట్లు అమ్ముతాం అంటే నష్టపోయేది ఎవరు? అభిమానులే. ఈ ఆర్గనైజ్డ్ అభిమానులందరూ ఒక్కొక్కళ్ళు 3000 రూపాయలకి టికెట్ కొనుక్కోవడానికి ప్రిపేర్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అలా కాకుండా అభిమానులను ఆర్గనైజ్ చేసినప్పుడు వాళ్ళ సంక్షేమం కూడా చూడాలి. హీరో గారు నేరుగా ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళని తన అభిప్రాయాలు జనంలోకి తీసుకెళ్లేటువంటి వాహకాలుగా వినియోగించుకుంటూ వాళ్ళ సంక్షేమం కూడా పట్టించుకోవాలి. అలాగే వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి, వాటిని కూడా టచ్ చేసేటువంటి పరిస్థితిలో ఉంటే వాళ్ళు పర్మనెంట్ ఒక సైన్యంగానే ఉంటారు. ఆయన చెప్పినట్టుగా అల్లు ఆర్మీగానే ఉంటారు. అలాంటి ఒక కొత్త ధోరణికి ఏదైనా ఆయన అంకురార్పణ చేస్తే బాగుంటుంది. ఈ ఆర్గనైజ్ చేయటం అంతా ఓకే, బాగానే ఉంది. కానీ ఒక కొత్త మార్క్ ఏదైనా చూపించగలిగితే దాని గురించి ప్రపంచం మాట్లాడుకుంటుంది. ఈ ఆర్గనైజ్ చేయటం అనేదే వార్త కాదు. ఆర్గనైజ్ చేసి ఏం చేయబోతున్నారు, వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేసి తన సినిమా ప్రీమియర్స్కి పంపిస్తారా, 3000 రూపాయల టికెట్లు కొనిపించి అనేది ఒకటి. అలా కాదు, వాళ్ళ సంక్షేమం పట్టించుకుంటాడు ఆయన. పట్టించుకుని వాళ్ళ ద్వారా తన సినిమా మౌత్ పబ్లిసిటీని పెంచుకుని, అలాగే ఇంత నెట్వర్క్ ఉన్నప్పుడు సినిమాని ప్రమోట్ చేసుకోవడం కూడా ఈజీ అవుతుంది. కాబట్టి అలాంటి యాక్టివిటీస్కి వాడేసుకుని వాళ్ళకి సంక్షేమం చూస్తూ వాళ్ళకి తక్కువ ధరలో సినిమా చూపించాలి. అలాంటి ఏర్పాట్లు ఏదైనా చేయగలిగితే అభిమానులు బలపడతారు, పెరుగుతారు. అదొక ప్రోగ్రామ్గా మారడం కాదు, ఒక ఆనవాయితీగా మారి మిగిలిన హీరోలు కూడా అనుసరిస్తారు. అలాంటి కార్యక్రమం ఏదన్నా బన్నీ తీసుకుంటే జనాలు మెచ్చుకుంటారు డెఫినెట్గా. మీరు అన్నట్టు నాకు తెలిసి ఇప్పుడు మీరు చెప్తుంటే అర్థమవుతుంది, అభిమాన సంఘాలకు సంబంధించి ఒక కార్డు ఏదో ఉంటుంది కదా, ఆ కార్డు చూపిస్తే నార్మల్ టికెట్ రేట్ ఇచ్చినా వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. అవును, అంతే. ఓకే. ఇప్పుడు అభిమానులం మేము అనేసి వాళ్ళు వెళ్ళి వాళ్ళ టికెట్ తీసేసుకోవచ్చు, స్పెషల్ రేట్లు లేకుండా. అలాంటిదైనా చేయాలి కనీసం. అలా కాకుండా వీళ్ళని కోసుకు తింటాం అనే ప్రోగ్రాం కోసం ఆర్గనైజ్ చేయటం అనేది కరెక్ట్ కాదు.